ఇక అసెంబ్లీకి అస్థికల కలశాన్ని తీసుకొచ్చిన యూపీ ఎమ్మెల్సీ. మొత్తంగా ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీకి చనిపోయిన తర్వాత బొక్కలు ఆ శరీరాన్ని కాల్చినటువంటి బూడిదను అస్థికల్ని తీసుకొని అసెంబ్లీకి వచ్చిండట. మరి ఎందుకు వచ్చిండు? వీళ్ళిద్దరు వాళ్ళే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీకి వచ్చిండ్రు. ఏందట మరి అంటే కుంభమేళా సంబంధించి ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో కొన్ని కోట్ల మంది అక్కడ గంగలో యమునా నదిలో మునగడానికి తమ పాపాలను పోగొట్టుకునే ఉద్దేశంతో వస్తున్నారని మనం వింటున్నాం. పాపాలను కూడా కొట్టుకున్నాం, ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ తొక్కిసలాట్లో 10-15 మంది 20 మంది చనిపోయారు. తర్వాత అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ ఇంకా వేరే వేరే ప్రమాదాలు జరిగి చనిపోయినరు. ఇదంతా కూడా ఉంది. దాన్ని నిరసిస్తూ వాస్తవ సంఖ్య మొత్తం మీద కుంభమేళాకు వచ్చినటువంటి మంది, కుంభమేళా పేరుతో ఎంతమంది చనిపోయారు ఆ వివరాలు బయట పెట్టాలి, వాస్తవ సంఖ్యను బయట పెట్టాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి యూపీ ఎమ్మెల్సీ ఈ అస్థికలతోటి వచ్చిండట. దానికి సంబంధించి వార్త, మహాకుంభమేళ తొక్కిసలాట దుర్ఘటనలో మరణించిన వారికి అసలు గణాంకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతుందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ఆరోపించారు. ఈ మేరకు నైతికత అస్థికలు అని రాసి ఉన్న కలశాన్ని మంగళవారం ఆయన సైకిల్పై ఉంచి సుమారు 3 కిలోమీటర్ల దూరం తొక్కుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడినట. అయితే వాస్తవంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం మీడియా అంతా కూడా ఏం చేస్తుందంటే ఎన్ని కోట్ల మంది వచ్చిర్రు, ఒక్క రోజులోనే 2 కోట్ల మంది వచ్చిర్రు, మొత్తంగా 50 కోట్ల మంది వస్తారు అనేటువంటిది అంగులు ఆర్బాటలు మేమేవో తోపు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చూపించుకుంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం వంత పాడుతుంది. కానీ వాస్తవంగా ఎన్ని కోట్లన్న మంది రానియండి, ఎంతమంది వచ్చినా సౌకర్యాలు కల్పించాలి, కానీ చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది బయటికి చెప్పాలి కదా, చెప్తలేరు. అది చెప్తలేరనే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అస్థికలతోటి సైకిల్ మీద 3 కిలోమీటర్లు తొక్కుకుంటూ ఆయన అసెంబ్లీకి వచ్చిండు, నిరసన తెలిపిండు. మరి ఇప్పటికైనా అసెంబ్లీలోనో లేకపోతే మీడియా ముఖంగానో మహాకుంభమేళాలో ఎంతమంది చనిపోయారో చెప్పాలి. కానీ చెప్పదా ప్రభుత్వం. చెప్తే ఏమవుతుంది? ఫెయిల్యూర్ అయినట్టే, ఇంతమంది పాపం తగులుతుంది కదా అనేది ఉంటుంది. కాబట్టి చెప్పదు.